హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లోకేశ్వర్. సో ఈరోజు మన షిమ్లా నుంచి మన ట్రెక్ స్టార్ట్ అవబోతుంది. సో మొత్తం అయితే ప్యాక్డ్ ఉన్నాయి, అన్నీ రెడీ అయిపోయాము. కాకపోతే బ్యాగ్స్ వేసుకొని అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే మేమేం చేసామంటే ఆఫ్లోడింగ్ బుక్ చేసామన్నమాట. ఆఫ్లోడింగ్ ఇన్ సెన్స్ ఏంటంటే మనది ఏదైతే మెయిన్ బ్యాక్ ప్యాక్ ఉంటుందో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో మేము ఓన్లీ ఏదైతే చిన్న బ్యాక్ ప్యాక్ నా దగ్గర ఉండదు, వాట్ ఎవర్ ఐ పుట్టింగ్ ద కెమెరాస్ ఇన్సైడ్, ఆ ఒక బ్యాగ్ ఒకటి అండ్ మొబైల్స్కి ఏదైనా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ పెట్టుకోవడానికి వరకు నాకు ఒక బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తున్నాను. బీయింగ్ ఫస్ట్ టైం ట్రెక్కర్, సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బీ. అందుకే నేను రిస్క్ తీసుకోలేదు అనమాట. సో అందుకే వాళ్ళే టేక్ కేర్ చేసి మాకు ఎక్కడైతే మేము ఎక్కడెక్కడ ఆగామో అక్కడక్కడ మాకు ఇస్తారన్నమాట. బ్యాగ్స్ మెయిన్ పెద్ద బ్యాగ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళే అక్కడ ఇచ్చేస్తారు. సో అంత స్ట్రెస్ ఉండకపోవచ్చు. అండ్ ఆల్సో ఈ చిన్న బ్యాగ్ మోయడం కూడా కష్టమైన నేను ఫీల్ అవుతున్నాను. సో చూద్దాం, ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటి ఎలా తీసుకుంటారు. అండ్ నా దగ్గర స్టిక్ ఒకటి లేదు, ఐ హ్యావ్ రెంటెడ్ ఇట్ ఫ్రమ్ దెమ్. అండ్ ఆల్సో ఇంకేం రెంట్ చేసా, పాంచో ఏంటంటే మనకి ఇట్స్ అ బిగ్ రెయిన్ కవర్ లాగా అన్నమాట. సో బట్ వాట్ పాంచో డస్ ఇస్, పాంచో ఇక్కడ వరకు కవర్ చేసేసిద్ది మనకి. అండ్ ఆల్సో నేను ఏదైనా బ్యాక్ ప్యాక్ వేసుకున్నా, చిన్న బ్యాక్ ప్యాక్స్ వాటి మీద నుంచి కూడా వేసేసుకోవచ్చు. పాంచో అంత పెద్ద పాంచో ఉంటుంది అనమాట. అది కూడా ఒక రెంట్ తీసుకున్నా. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈస్ విత్ మీ, నేను పర్చేస్ చేసినవి. అండ్ ఇంకేమేమి అవసరం ఏంటో నేను ముందు మీకు స్లోగా చెప్తూ ఉంటాను, ఓకేనా? ఫైన్, మనం ముందైతే పైకి వెళ్ళిపోదాం. లేట్ అయిపోయింది యాక్చువల్లీ, వాళ్ళు 6 కల్లా రమ్మన్నారు. ఇట్స్ 6:30 రైట్ నౌ. సో మనం వెళ్ళిపోదాం పైకి. నీది 10 సైజు. సో మనకి గేర్స్ రెంట్ తీసుకున్నా ఉన్నాం కదా ఇక్కడే. And he is Lokesh. And Lokesh, myself. Poncho and stick. One stick and one poncho. Yeah, one stick and one poncho. ఎస్, పైకి వచ్చేసాం. మొత్తానికి ఓల్డ్ బస్ స్టాండ్లో అందరు రెడీగా ఉన్నారు. గేర్స్ కూడా తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఉన్న వెహికల్స్లో అందరు ట్రెక్కర్స్ అందరు దీంట్లోనే వెళ్తారు. ఎక్కడ వరకు అంటే బావ్టా వరకు ఇలాగే వెహికల్స్ మీదే వెళ్ళాలి. ఎందుకంటే మన ట్రెక్ స్టార్ట్ అయ్యేది బావ్టా నుంచి. అక్కడ వరకు మనం దీంట్లోనే వెళ్తాం. అండ్ అది వచ్చేసి 220 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ షిమ్లా. అంటే దాదాపు పొద్దున స్టార్ట్ అయితే మాకు ఈవినింగ్ అయితే అయిపోద్ది. అండ్ రేపు స్టార్ట్ చేస్తాం. అండ్ ఈరోజు అక్కడే స్టే ఉంటుంది. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ షిమ్లా. ఇక్కడ నుంచి చెప్పినట్టు 7 to 8 hours పడుతుంది. బట్ అఫీషియల్గా ట్రిప్ స్టార్ట్ అయింది. అండ్ వెళ్ళేదారిలో బ్రేక్ఫాస్ట్కి అండ్ ఆల్సో లంచ్కి కూడా ఆపుతా అన్నారు. నాకు అప్పుడే అర్థమైపోయింది ఈవినింగ్ అయిపోతుందని చెప్పి. ఇక్కడ చూడండి, అసలు మొత్తం యాపిల్ ట్రీసే, అన్నీ వరుసగా లైక్ ఈజీ మనం ప్లక్ చేసుకోవడం కూడా ఉంది. అంత పక్కన ఇది చూడండి ఎంత దూరం చూడండి. ఇంతే, ఇక్కడి నుంచే మనకు మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. మొత్తం ఈ కొండ అంతా అయ్యే ఉంది. అంటే మేము మధ్యలో కొంచెం లంచ్కి ఆపారు. తీరా చూస్తే అసలు వచ్చేదారు అంతా యాపిల్సే కదా. ఇంకా తినేసి మనం అది ఎక్కువ తినొద్దురా, తేడా కొట్టేస్తుంది. అసలు రోడ్డు అస్సలు లేదు, రోడ్డు బాగాలేదు కదా, అసలు రోడ్డే లేదు. పొరోటానైనా మళ్ళీ ఓ ఎక్దమ్ ఫ్రెష్, డైరెక్ట్ ప్లక్ చేసుకొని తీసేసుకున్నాం. అరే అది బాగాలేదు, అరే బాగాలేదు, బాగానే ఉందా? ఓకే, జస్ట్ అది స్టాక్. ఏ సూపర్ రా మ్యాన్. అది ప్రాపర్ షిమ్లా యాపిల్ కదా మనం తింటుంది. Hello. జస్ట్ మనకి చేతికి అందేస్తున్నాం ఇక్కడే. आप भी निकाल लो एक. ऐसे फर्स्ट टाइम है ना, ऐसे हाथ का मतलब हम ही लोग निकाल के खाना वाला. అలా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బట్ నా సమ్వేర్ ఇన్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, ఏంటి షిమ్లాలో క్లైమేట్ కొంచెం ఎండ ఉంది అని అనుకునే లోపే అలాగే ఆల్టిట్యూడ్ గెయిన్ అవడం స్టార్ట్ అయింది. అప్పుడు చూడాలి, యాజ్ సూన్ యాజ్ ఆల్టిట్యూడ్ గెయిన్ అయిందంటే ద క్లైమేట్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు. సో అప్పుడే మేము రీచ్ అయ్యాము చాంచల్ పాస్. ద చాంచల్ పాస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ హిమాచల్ డిస్ట్రిక్ట్. అండ్ ఈ చాంచల్ పాస్ వచ్చేసి 14,000 feet అరౌండ్లో ఉంది. అంటే మీకు అర్థమవ్వచ్చు, 14,000 feet అంటే షిమ్లానే మనకి 7,000 feetలో ఉందని చెప్పాను. బట్ ఈ చాంచల్ పాస్ వచ్చేసి 14,000 feet. ఇక్కడ క్లైమేట్ మొత్తం అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు, ఎప్పుడు గాలి వచ్చిద్దో తెలియదు. అండ్ క్లౌడ్స్ అయితే హెవీ వస్తాయి. అంటే అసలు ఈ వ్యూ చూడాలంటే కూడా మనకు కొంచెం అదృష్టం ఉండాలి. ఎందుకంటే క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. సో మేము అలాగే మా అదృష్టం కొద్దీ వస్తున్నాము. వచ్చిన వెంటనే మంచి వ్యూ సెట్ అయింది. వర్షం కూడా అప్పుడే లైట్గా తగ్గింది. ఇప్పటి వరకు వర్షం టప కొట్టేసింది అనుకోండి. అండ్ రోడ్లు అయితే అస్సలు బాగోలేదు కూడా. ఒక కంప్లీట్ ఆఫ్ రోడింగ్ అయిపోయింది మాకు.
మేము ట్రెక్ వచ్చినట్టు అనిపించలేదు, ఒక ఆఫ్ రోడ్ అడ్వెంచర్కి వచ్చినట్టు అనిపించింది. ఈవెన్ మధ్యలో అయితే వెహికల్ కూడా ఒక చోట ఆగిపోయింది, ఆగిపోతే అందరం కిందకి దిగి తోయాల్సి వచ్చింది. బట్ ఇట్ వాస్ అ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఫన్ అండ్ అడ్వెంచర్. సో ఇక్కడ ఒక కార్నర్లో చూస్తున్నారు కదా, ఇది ఒక టెంపుల్ అన్నారు. మనకి ఏ టెంపుల్ డ్రైవర్ కూడా క్లారిటీగా చెప్పలేదు, అంటే ఆయనకి ఐడియా లేదంట. సో ఓకే, అందుకే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్పాట్ బాగుందని ఆపామన్నమాట మేము. ఇక్కడ కార్నర్ వరకు వచ్చింది కదా, ఇదే చంచల్ పాస్ మనకి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కొంచెం ముందుకెళ్తే ఇంకా బెటర్ వ్యూ ఉంటుంది. చాలామంది ఈ చంచల్ పాస్ ఒక టూరిజంగానే వస్తారన్నమాట. షిమ్లా ఎలా వచ్చారో చంచల్ పాస్ కూడా ఒక టూరిజంగా వస్తారు. ఈ ఆఫ్ రోడ్ అడ్వెంచర్లో మాకు జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ స్ట్రేంజర్స్ కదా, బట్ ఈ క్లైమేట్ వల్ల అండ్ ఇక్కడ దిగి మధ్యలో ఫోటోలు దిగడం, ఇలా అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అలాగే ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటూ వాళ్ళేంటి మీరేంటి అందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ షేర్ చేసుకున్నారు. అండ్ అలాగే కరెక్ట్ టైంకి ఒక టీ బ్రేక్ దగ్గర ఆపాడు. అండ్ ఈ క్లైమేట్లో ఒక చాయ్, లొకేషన్ చూడండి. మేము మాత్రం అప్పుడు వెళ్ళాం, నాకైతే అదైతే అర్థమైపోయింది. నాకు తెలిసి ఇంకొక అట్లీస్ట్ ఇంకో 2 hours పడుతుంది. అసలు ఈ రోడ్లు ఏంటో ఇదేంటో ఇదంతా కంప్లీట్ అవుట్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ వెళ్తున్నాం మేము. ఇప్పుడు వీళ్ళు సంథింగ్ షార్ట్ కట్లో తీసుకెళ్తున్నారు, అది షార్ట్ కట్ అనకూడదు, అసలు రోడ్డే లేదు దానికి. అక్కడ తీసుకెళ్తున్నారు, ఎప్పుడో 5కి రీచ్ అవ్వాల్సిందంట మామూలుగా అయితే. బట్ క్లైమేట్ అస్సలు బాగాలేదు, ఎందుకంటే ఇంత వీడియోలో చూసారు కదా 360 వీడియోలో అలా ఉంది. కాబట్టి స్లోగానే వెళ్తున్నాం. డ్రైవింగ్ మాత్రం చాలా సేఫ్గా చేస్తారు. ఇది కూడా ఒక అడ్వెంచర్ అయిపోయింది, అసలు ఇది ఒక పెద్ద ట్రెక్లా అయిపోయింది. ఎస్, ఇప్పుడే రీచ్ అయ్యాము బావట. ఇప్పుడు అన్ని బ్యాగ్స్ అన్నీ మళ్ళీ మాకు ఇచ్చేసారు. మేము అలాగా రూమ్స్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫుల్గా వర్షం పడుతుంది, అయినా అలాగే నడుస్తూ వెళ్తున్నాం మేము. చూడాలి. ऐसा नहीं हो कि ना आपको समझ आए ना मैं समझा पाऊँ। इस चीज का ध्यान में जो भी डिस्कस होगा वो मेरे से करना लास्ट में क्वेश्चन। क्लियर है? ओके, इस चीज का थोड़ा ध्यान रहे। एवरीडे आपकी ब्रीफिंग करते रहेंगे, आपको एवरीडे आपकी ब्रीफिंग में आपको बताते रहेंगे। और कल का जो डिस्टेंस रहेगा वो रहेगा 5 किलोमीटर। वेरी गुड। 5 किलोमीटर रहेगा कल का डिस्टेंस। एलिवेशन रहेगा आपका 9000 9000 फीट। यहाँ पे आपका 7000 2000। ఇప్పుడే పైన మొత్తం బ్రీఫింగ్ అయింది మాకు. బేసికల్లీ మొత్తం చెప్పారు రేపు ఏంటి ఏం చేయాలి, అసలు ట్రెక్ ఎలా ఉండబోతుంది, ఎన్ని డేస్లో, అంటే లైక్ ప్రతిరోజు ఎంత ఆల్టిట్యూడ్ రీచ్ అవుతాము మేము అని చెప్పి అన్నీ చెప్పారు. రేపు అయితే ద స్ట్రెచ్ విల్ బీ 5 kilometers అన్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు మేము 7000 feetలో ఉన్నాము, రేపు మేము రీచ్ అయ్యేది 9000 feetకి రీచ్ అవుతామంట. సో ఇప్పుడు మేము ఏదైతే బావ్టాలో ఊర్లో ఉన్నామో అక్కడ ఇప్పుడు అది 7000 feetలో ఉంది. అండ్ మేము రేపు 9000 feetకి వెళ్తాము. సో జస్ట్ 2000 feet హైక్ ఉంటుంది అన్నమాట. అండ్ 5 kilometers. సో మార్నింగ్ మాకు ఏ టైంకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఏంటి అన్నీ క్లియర్గా చెప్పేశారు, బ్రీఫింగ్ ఇచ్చారు. అదంతా ఇంకా బాగా స్ట్రిక్ట్ బ్రీఫింగ్ ఇచ్చారులే, అదంతా ఫైన్. ఇంకా ప్రస్తుతానికి అయితే పడుకుండిపోవడమే, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ లెగాలి. ఈరోజు బాగా అంటే వెహికల్లో తిరగడం ఒకటి, అంటే పొద్దున్నుంచి ఆ వెహికల్లో ఉండి ఆ కుదుపులు ఇవన్నీ అదొక చిరాకు. అండ్ ఆల్సో అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఆ వెహికల్స్ దిగి రూమ్ రావడానికి నాకు తెలిసి ఒక 1.5 km నడిచుంటాయి. బ్యాగ్స్ అని మేము వేసుకున్నాడు వాళ్ళు మళ్ళీ ఇక్కడ. సో అది మాట, ఇక్కడ కొంచెం బాగా ఇబ్బంది పడ్డాం. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి బ్రీఫింగ్ ఇచ్చుకొని ఫుడ్ తినేసి వచ్చాము. ఇక్కడ రూమ్ ఎలా ఉంటుందంటే పెద్ద రూమ్ ఏం కాదు, నా దగ్గర యాక్చువల్ టార్చ్ లేదు, బట్ ఐ విల్ షో యూ. హెడ్ టార్చ్ ఉంది, దీంతో ఆన్ చేసి చూపిస్తాను. ఎస్, సో ఇది రూమ్ అంతే. ఇక్కడ అంటే ఒక 4 members పడుకోవచ్చు. మేము 3 ఉన్నాము. బ్యాగ్స్ ఇక్కడ పెట్టేసాము మేము. సో బ్యాగ్స్ ఇక్కడ పెట్టేసి జాకెట్స్ అయ్యి ఉంటే కొంచెం అక్కడ పెట్టామట, ఆరుతాయేమో కదా అని చెప్పి. బట్ అది అసలు డోర్ ఓపెన్ చేసి ఫుల్ చలి వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్యాన్లే ఉండవు మనకి, బట్ అయినా అసలు డోర్ ఓపెన్ చేయడానికి కూడా భయం వేస్తుంది, అంత చలేస్తుంది అక్కడ. ఇంకంతే, ఇంక ఈరోజు పడుకుని ఇది పరిస్థితి. రేపు కలుద్దాం, రేపు మార్నింగ్ కలుద్దాం. ఫ్రెష్గా పడుకొని, ఇప్పుడు మంచిగా పడుకొని రేపు మార్నింగ్ ఫ్రెష్గా లెగాలని కోరుకుంటున్నాను నేనైతే. సో ఫుల్ ఆఫ్ ఎనర్జీతో రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. ట్రెక్ ప్రాపర్గా స్టార్ట్ అయిపోద్ది. అండ్ రేపటి నుంచి మాకు నో మోర్ సిగ్నల్స్, ఇంక ఇక్కడి నుంచి సిగ్నల్ ఉండదు మాకు. నెక్స్ట్ ఒక 5 to 6 days వరకు సిగ్నలే ఉండదు అన్నమాట అది. సో దట్స్ ఆల్ టుడే అండ్ గుడ్ నైట్.